సో క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేశారు. కానీ వీళ్ళు ఫస్ట్ కాదు, మన ఇండియాలో ఫస్ట్ క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేసింది, ప్రోత్సహించింది ఎవరంటే, మతవ్యాప్తి చేసింది డేన్స్ అనమాట. డెన్మార్క్ నుంచి వచ్చారు కదా డేన్స్, ఫ్రెంచ్ వాళ్ళకి ముందు వస్తారు, లాస్ట్ నుంచి రెండో యూరోపియన్స్. వాళ్ళు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేశారు. తర్వాత మిగతా వాళ్ళు కూడా చేశారు. బ్రిటిష్ వాళ్ళు స్కూళ్ళలోనే చేశారు, స్కూళ్ళు కాలేజీలు పెట్టి మరీ చేశారు. ఫ్రెంచ్ వాళ్ళు అందరూ చేశారు. కానీ మొట్టమొదటిసారిగా క్రిస్టియానిటీని పెద్ద మొత్తంలో ప్రమోట్ చేసింది ఎవరంటే డేన్స్ అనమాట. కాబట్టి వీళ్ళు కూడా పర్స్కేటింగ్ ది ముస్లిమ్స్ అనమాట. మహమ్మదీయుల్ని అంటే ముస్లిమ్స్ని మాత్రం వ్యతిరేకించారు వీళ్ళు. సో ముస్లింని తీవ్రంగా వ్యతిరేకించారు, క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించారు. సో ఇనిషియల్లీ టోలరెంట్ ఆఫ్ ది హిందూస్, లేటర్ పర్స్కేటెడ్ ఫర్ ఫోర్స్డ్ కన్వర్షన్స్. అంటే మొదట వీళ్ళు హిందువుల పట్ల బాగానే ఉన్నారు, తర్వాత వీళ్ళు కూడా క్రైస్తవ మతం వైపు తీసుకొచ్చే విధంగా ప్రోత్సహించారు. అంటే హిందువులు కూడా క్రైస్తవ మతాన్ని పాటించండి అని చెప్పేసి కొంత ఫోర్స్ చేశారు, బలవంతపు మత మార్పిలు కూడా చేశారు ఆ కాలంలో పోర్చుగీస్ వాళ్ళు. మనకి ఢిల్లీ సుల్తాన్లు మొఘల్స్ కాలంలోనే కాకుండా పోర్చుగీస్ వాళ్ళు కూడా క్రిస్టియానిటీ వైపు తీసుకెళ్లారు చాలామంది.